హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో మేము వెళ్ళిన మా లావోస్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాం అనమాట. మనలో చాలామందికి లావోస్ గురించి పెద్ద తెలీదు. ఇది వచ్చి థాయిలాండ్, వియత్నాం, కంబోడియా వీటి మధ్యలో ఉందన్నమాట. వైజాగ్ నుంచి అయితే డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి. వైజాగ్ నుంచి డాన్మాంగ్ ఎయిర్పోర్ట్ వరకు ఒక ఫ్లైట్ అండ్ అక్కడి నుంచి లావోస్కి ఇంకో ఫ్లైట్. మేము నైట్ 11:50కి ఎక్కితే మార్నింగ్ 7:20 కల్లా లావోస్ రీచ్ అయ్యాము. ఇక్కడ 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఒకటి వచ్చి లువాంగ్ ప్రబాంగ్, ఒకటి వచ్చి వియంటానే. మేము ఫస్ట్ వియంటానేలో దిగాం. ఇది వచ్చి వాటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ వియంటానే లావోస్కి క్యాపిటల్ సిటీ అనమాట. ఇక్కడ దిగిన వెంటనే మనకి వీసా ఆన్ అరైవల్ ఇస్తారు. ఒక పర్సన్కి $40 ఛార్జ్ చేస్తారు. 1 మంత్ వీసా ఇస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్స్ అండ్ అట్లాగే క్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మేము ఇక్కడే క్యాబ్ బుక్ చేసుకుని దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ మేము ఇక్కడ నైట్ స్టే చేయట్లేదు. సో అందుకోసమని దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా డే టూర్ కోసం అన్నట్టు స్టార్ట్ అయిపోయాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే లోకల్ స్టైల్లో ట్రై చేసాము. టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా ఫాస్ట్గా తినేసి నెక్స్ట్ మేము డే టూర్ స్టార్ట్ చేసాం. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చి సిసాకేట్ మ్యూజియం. ఇది వచ్చి ఒక టెంపుల్ అండ్ దీని కన్స్ట్రక్షన్ స్టైల్ అంతా కూడా మనకి బుద్ధిస్ట్ టెంపుల్స్ స్టైల్లోనే ఉంటుంది. దీని హిస్టరీ ఏంటంటే 1828లో సియామ్సీ ఆక్యుపేషన్ టైంలో లావోస్లో ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు. వాటిలన్నిటిలో లావోస్ మొత్తంలో సర్వైవ్ అయిన ఒకే ఒక్క టెంపుల్ ఈ సిసాకేట్ టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ అంతా కూడా చుట్టూరు అంతా ఒక పెద్ద ప్రాంగణం ఉంది. అక్కడ అన్నీ కూడా ఇట్లా స్తూపాలు అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇట్లా పెంకులతోటి షెల్టర్ లాగా అట్లాగుంది. ఇది మొత్తం అంటే ఈ వియంటానే ఈ టెంపుల్స్ అన్నీ కూడా సిటీ మధ్యలోనే ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఊరికి దూరంగా ఫారెస్ట్లో అట్లా అన్నట్టు ఉండేవంట. బట్ ఇప్పుడు మొత్తం జనాభా అంతా పెరిగి సిటీ డెవలప్ అయిన తర్వాత ఇది ఊరు మధ్యలోకి అన్నట్టు వచ్చింది. ఇది ఒక మధ్యలో ఒక పెద్ద టెంపుల్ లాగా ఉంది. లోపల పెద్ద బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంది. లోపలికి ఫోన్స్, కెమెరాస్ అవి ఎల్లో లేవు. సో మేము లోపలంతా ఏమీ తీయలేదు. బట్ ఆ ప్రాంగణం లోపలంతా కూడా తీసాం. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ లోపలంతా పెంకులతోటి పెద్ద మండువలాగా కనిపిస్తుంది కదా. ఈ లోపలంతా కూడా రకరకాల సైజులు, రకరకాల స్టైల్స్లో బోల్డ్ అన్ని బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ బుద్ధుడి విగ్రహాలు అన్నీ కలిపి ఒక 10,000 ఉన్నాయంట. ఇమాజిన్ 10,000 ఆఫ్ బుద్ధ స్టాట్యూస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ వెనకాల చిన్న చిన్న హోల్స్లో ముందు కూర్చున్నట్టు, నుంచున్నట్టు, ధ్యానం చేస్తున్నట్టు ఇలా రకరకాల స్టైల్స్లో అనమాట. ఇవన్నీ కూడా రకరకాల మేడ్స్. కొన్ని వచ్చి బ్రాంజ్, కొన్ని స్టోన్ తోటి, కొన్ని వుడ్తో చేసినవి, ఇట్లాగా రకరకాలవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి, అంటే పాతకాలంవి కదా, ఎప్పుడు 1818 ఆ టైంలో నుంచి ఉన్నాయంట. ఇక్కడంతా అయితే నేను చూసిన వెంటనే చాలా ప్లెజెంట్గా ఉంది. కొంచెం అలా తిరుగుతూ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అయిన వెంటనే మేము నెక్స్ట్ ఇంకో మ్యూజియంకి వెళ్ళాము. అది వచ్చి హో ప్రకౌ మ్యూజియం. ఇది మనం ఇందాక వెళ్ళిన సిసాకేట్ మ్యూజియంకి ఆపోజిట్లోనే ఉందన్నమాట. హో ప్రకౌ మ్యూజియం ఇది వచ్చి 1560లో కట్టిన ఒక బుద్ధిస్ట్ ష్రైన్ అనమాట. దీన్ని వీళ్ళు లోకల్లో టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ అని కూడా పిలుస్తారు. ఎందుకు అని అంటే ఇదే వరకు చాలా సంవత్సరాల క్రితం కింగ్ రూల్ చేసిన టైంలో ఇక్కడ ఒక ఎమరాల్డ్ బుద్ధాని పెట్టి పూజించే వాళ్ళంట. ఆ తర్వాత అరౌండ్ ఒక 219 ఇయర్స్ తర్వాత 1779లో ఈ సియామ్సీ ఆక్యుపేషన్ టైంలో ఇక్కడున్న ఎమరాల్డ్ బుద్ధాని తీసుకెళ్ళి థాయిలాండ్లో ప్లేస్ చేశారంట. అప్పటి నుంచి దీన్ని ఒక మ్యూజియం లాగా మార్చి ఉంచారు. ఇక్కడంతా కూడా మనం ఈ కన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు ఎంత డెడికేటెడ్గా దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అని అంటే రియల్లీ మెస్మరైజింగ్ అనమాట. సిమెంట్ అట్లా కాకుండా ఈ వుడ్ వాటిలతోటి చేశారు. వాటి మీదే రకరకాల కార్వింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ టెంపుల్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చి వాట్ సి మువాంగ్ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చి ఒక లేడీ నేమ్ తోటి ఉంది. అదేమిటంటే ఒక 400 ఇయర్స్ బ్యాక్ బ్యాడ్ స్పిరిట్స్ అంటే చెడు ఆత్మల నుంచి కాపాడటం కోసమని ఒక యంగ్ లేడీ ఒక పెద్దగా తవ్విన గుంటలోకి ఆవిడ జంప్ చేసి
సాక్రిఫైస్ చేసింది. ఆమెడ మీద ఈ టెంపుల్ ఫస్ట్ పిల్లర్ని పెట్టి కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో అందుకని ఈ టెంపుల్కి నేము వాట్ సి మువాంగ్ అని ఆమెడ పేరుతోటి వచ్చేటట్టుగా పెట్టారు. అండ్ అట్లాగే ఇక్కడ అన్నీ కూడా బుద్ధిస్ట్ ష్రైన్సేనండి. టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. ఎంత చెక్కులు చెక్కుతున్నారంటే చాలా బాగుందన్నమాట. అండ్ అట్లాగే ఈ మెయిన్ టెంపుల్లోకి వస్తే ఒక ఇట్లా లింగం టైప్లో లాగానే అనిపించిందండి నాకైతే. దాని చుట్టూరు కూడా అన్ని బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆఫరింగ్స్ అవి ఇస్తున్నారు. మనకి మిగతా టెంపుల్స్లో ఎక్కడ ఇంతలా కనిపించలేదు, బట్ ఈ పర్టికులర్ టెంపుల్లో మాత్రం చాలామంది ఇట్లాగా వాళ్ళు క్యాండిల్స్ ఇటువంటివన్నీ పట్టుకుని వచ్చి దేవుడికి ఇస్తున్నారు. అండ్ తర్వాత బయటికి వస్తే అక్కడ ఒక మాంక్ ఉన్నారు, ఆయన ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టు అట్లాగా ఉన్నాయి. టెంపుల్ లోపల సీలింగ్ పైన పిల్లర్స్కి అన్నిటికీ కూడా ఫుల్గా కార్వింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఒక పోస్ట్ బాక్స్ అంట. మనం ఏదైనా కోరికలు ఉంటే ఒక పేపర్ మీద రాసి డబ్బులతో పెట్టి ఈ పోస్ట్ బాక్స్లో వేస్తే మన కోరికలు తీరుతాయి అని చెప్పి వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద డ్రమ్ ఉంది. నేను కొంచెం ఇట్లా దాన్ని బీట్ చేయడానికి ట్రై చేశాను. సౌండ్ వస్తుంది. ఒక చిన్నగా టచ్ చేసినా కూడా చాలా పెద్ద సౌండ్ అట్లా కంటిన్యూగా వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా పురుగులు, బగ్స్ అంటాం కదా, అవన్నమాట. ఒక లేడీ ఇట్లా బకెట్ నిండా తీసుకొచ్చారు. అండ్ ఈవిడ చెయ్యి పెట్టి శుభ్రంగా వాటిని ఇట్లా కడుగుతూ ఉన్నారు. అంటే ఇటు సైడ్ కొంచెం ఈ బగ్స్ని వాటిని వాళ్ళు ఫ్రై చేసుకుని తింటారు. సో అందుకని మనం అనుకోవటానికి లేదు, వాళ్ళు అటు సైడ్ వాళ్ళు తింటారు. సో వాళ్ళకి ఇదంతా కామనే అనమాట. వాటిని నీట్గా కడుగుతున్నారు. నాకైతే చూస్తే కొంచెం ఒళ్ళు జల్దరిచ్చింది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చి థాట్ లువాంగ్ మ్యూజియం. ఇది మనకి 365 days ఓపెన్లోనే ఉంటుంది. అండ్ అట్లాగే ఇదొక సేక్రెడ్ మోనోమెంట్ అండ్ వన్ ఆఫ్ ద లావోస్ మోస్ట్ ఇంప్రెసివ్ రిలీజియస్ స్ట్రక్చర్ అనమాట. ఎందుకు అని అంటే 3rd centuryలో బుద్ధుడి యొక్క చెస్ట్ బోన్ ఉంటుంది కదండి, ఆ బోన్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ ఈ బోన్ తెచ్చింది కూడా ఒక ఇండియన్ మిషనరీనే తీసుకువచ్చారు. ఈ కన్స్ట్రక్షన్ వచ్చి 1566లో ఎప్పుడైతే లావోస్ అనే ఒక కంట్రీ ఫామ్ అయ్యి దానికి వియంటానే క్యాపిటల్గా మార్చారో ఆ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది మొత్తం మనకి గోల్డ్ ఇదిలో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ప్రతి సంవత్సరం అక్టోబర్ అండ్ నవంబర్ టైంలో చాలా పెద్ద బుద్ధుడి సెలబ్రేషన్స్ చేస్తారంట. 3 days 3 nights జరుగుతాయంట. అండ్ అట్లాగే బయట కూడా ఒక పెద్దటి బుద్ధుడు ఇట్లా పడుకున్నట్టుగా అట్లా ఉందన్నమాట. అలాగే ఈ స్కల్ప్చర్ చూసారా, కృష్ణుడు రథం తోలుతున్నట్టు, వెనకాల అర్జునుడు బాణం వేస్తున్నట్టు, వీళ్ళిద్దరికి తోడుగా విఘ్నేశ్వరుడు ఉన్నట్టు చూడటానికి మనకి చాలా అందంగా ఉంది కదా. అందుకే ఇది కూడా నేను క్లిప్పింగ్ తీశాను. ఇక్కడంతా కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి పటాక్సే విక్టరీ మోనోమెంట్. ఇది వచ్చి ఒక వార్ మోనోమెంట్ అనమాట. 1957 నుంచి 68 మధ్యలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకు అని అంటే ఫ్రాన్స్ నుంచి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వారి గుర్తుగా ఈ మోనోమెంట్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది కూడా సిటీకి మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ కూడా కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్కి ఎందుకు అని అంటే మేము వియంటానే జస్ట్ 1 day టూర్గానే పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మేము వాంగ్ వియాంగ్ అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మా యాక్చువల్ రిసార్టు యాక్టివిటీస్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ అయితే మేము వెళ్ళినప్పుడు ఇంకా టైం ఉందన్నమాట ట్రైన్కి. సో చాలా ఖాళీగా అనిపించింది. బట్ ఆ ట్రైన్ టైం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫుల్లీ క్రౌడెడ్గా అయిపోయింది. చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇంకా ట్రైన్లో మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ కోసం స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడితో మా వీడియోని ఆపుతున్నాము. ఎందుకు అని అంటే ఇంకా చాలా ప్లేసెస్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నీ కలిపి ఒకే వీడియోలో పెడుతుంటే చాలా క్లమ్జీ అవుతుంది. సో దీన్ని కొన్ని వీడియోస్గా స్ప్లిట్ చేశాము. ఇవాళ మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.